హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ నుంచి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. విశ్వానికి కృతజ్ఞతలు. మీరెక్కడో ఏదో పోగొట్టుకొని ఇంకెక్కడో వెతుకుతున్నారు. ఎస్, ఒక వ్యక్తి దారిలో ఏదో పడేసుకొని ఇంట్లో లాంతరు వెలుగులో వెతుకుతున్నట్టు మీ జీవితం ఇలాగే తయారయ్యింది. దేనికోసం వెతుకుతున్నారు అనే స్పష్టత కూడా లేకుండా మీ జీవితం అంధకారంలోకి తోసేసబడింది. ఇంకా ఎన్నాళ్ళు వెతుకుతారు? ఇక చాలు. ఆ లాంతరుతో మీలో వెతకండి. మీ అంతరంగంలోని ఎన్నో మధుర స్మృతులు, భావాలు మరుగున పడి ఉన్నాయి. ఇప్పటి వరకు వాటిని మీరు పక్కన పరేసుకుంటూ వెళ్ళారు. అవన్నీ మీకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా బయటికి తీయండి. కనిపించేలా స్పష్టత చూడండి. ఒక్కొక్కటిగా బయటికి తీయండి. ఒక మౌనిల, యోగిల వాటితో మమేకమై పోండి. అవి మీతో కలిసి అనుభవిస్తున్న వేళ మీరు ఒక విజేత. మీరే ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తిగా చూడబడతారు. ఇప్పటి వరకు ఎక్కడో పారేసుకున్నారనుకున్న సంపద దొరికింది. దొరికిన మరుక్షణం దాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నం ఒక అన్వేషణ ఉండాలి. తవ్వి తీయండి. ఒక అన్వేషణలో మీరేదైనా పొందవచ్చు. అన్వేషణలో పరిమితమని ఉంటుంది. పరితపన అనేది మీకు డబ్బు సంపాదనతో కూడినది ఉండాలి. అప్పుడే అది పొందే యోగ్యతను కలిగి ఉంటారు. విశ్వం ముందు మీ పాత్ర సూచించండి. అది ఎంత పెద్దదైనా అంత మీరు పొందగలుగుతారు. విశ్వంలోని అనంతమైన సంపదను చేజిక్కించుకోవడానికి మీరు అర్హులుగా మారండి. బయటికి విషయాలను కట్టిపెట్టి అంతరంగిక సంపదతో మమేకం పోండి. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. కానీ మీ సమయం ఇచ్చి వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విశ్వానికి కృతజ్ఞతలు.